హలో అందరికి జై శ్రీ గణేష్. ఎక్కడైతే మనం ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర అయితే మళ్ళీ ఒకసారి వచ్చేసినాం అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మన వినాయకుని 3 ఫేజ్ అయితే ఫిక్స్ అయిపోయినాయి. ఇంకా ఏమో అప్డేట్ అయిందంట, అదంతా అయితే మీకు అయితే చూపిస్తా ఏముంటుందో. మొత్తం అయితే ఎండ్ వరకు అయితే వీడియో చూసుకోండి. ఇక లైక్ చేసుకోకపోతే ఒక లైక్ అయితే చేసేసుకోండి. 50 లైక్ టార్గెట్ అయితే కంప్లీట్ అయితే చేసేయండి. ఇప్పుడైతే చూసేద్దాం అప్డేట్ ఏముందో. చలో జై శ్రీ గణేష్. ఎక్కడైతే మనం ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర అయితే మళ్ళీ ఒకసారి వచ్చేసినాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మన వినాయకుని అయితే నిన్న అయితే అప్డేట్ ఇచ్చిన అనమాట. ఈవినింగ్ అప్డేట్ అయితే ఇచ్చిన 5 o'clock అయితే. అప్పుడైతే లైవ్ వచ్చేసినాం మనం, మొత్తం అప్డేట్ చూసే ఉంటారు. ఇప్పుడైతే మన వినాయకుని 3 ఫేసెస్ అయితే ఫిక్స్ అయితే అయిపోయినాయి. ఒక దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాం, ఒకసారి మీకు చూసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మన వినాయకుని 3 ఫేజెస్లోకి వెళ్ళి మొత్తం 3 ఫేసెస్ ఇంకా అలా బ్యాక్గ్రౌండ్ అయితే రెడీ అయితే అయిపోయింది. మొత్తం ఫిక్స్ అయితే చేసేసారు. ఐరన్ మనకు వెల్డింగ్ చేసి అయితే మొత్తం ఫిక్స్ అయితే చేసేసారు. మొత్తం టాప్ నుంచి అయితే ఏదో అలగ్ లుక్ అయితే కనిపిస్తుంది. మనకు కెమెరాలో క్యాప్చర్ కాకపోవచ్చు కానీ ఓవరాల్గా అవుట్పుట్ అయితే కనిపిస్తుంది. ఇంకా వచ్చేసి మనకు హ్యాండ్స్ ఇంకా ఆయుధాల హ్యాండ్స్ అయితే ఫిక్స్ అయితే అయిపోయినాయి. మనకు మన వినాయకునికి ఈసారి 8 హ్యాండ్స్ అయితే ఉన్నాయి కదా, 8 హ్యాండ్స్లోకి వెళ్ళి మొత్తం 8 హ్యాండ్స్ అయితే ఫిక్స్ అయితే అయిపోయింది. వెల్డ్ అయితే చేసారు. మనకు బొజ్జ భాగం నుంచి మొత్తం అయితే హ్యాండ్ ఫిక్స్ చేసారు. ఇంకా షోల్డర్స్ కూడా రెడీ చేసారు. ఉన్ననే ఆ అప్డేట్ అయితే కవర్ చేసినాం. ఈవినింగ్ అప్డేట్లో అయితే కవర్ చేసిన నేను. మొత్తం అయితే మన వినాయకుని అవుట్పుట్ అయితే మొత్తం వెళ్ళింది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కింద దాకా అయితే అప్ నుంచి కింద దాకా అయితే అవుట్పుట్ అయితే వెళ్ళింది. ఇక లాస్ట్కి అయితే మనకు పాదాలు అయితే రెడీ చేస్తారన్నమాట. పాదాలు ఎప్పుడు రెడీ చేస్తారో చూడాలి. అప్పుడైతే మనకు ఓవరాల్గా మన వినాయకుడు అవుట్పుట్ అయితే వెళ్తుంది. ఇక కొంచెం డీటెయిలింగ్ అయితే చేస్తుర్రు మన వినాయకుని చేతుల దగ్గర అయితే కొంచెం డీటెయిలింగ్ అయితే చేస్తుర్రు లడ్డు హ్యాండ్ దగ్గర. ఇంకా దగ్గరికి వెళ్ళి ఒకసారి మనం చూసేసుకోండి. మొత్తం అయితే చూపిస్తా. మన గజ్జలమ్మ తల్లి మండపం దగ్గర అయితే ఏదో వర్క్ అయితే నడుస్తుంది. మన పాము పడగలకి సంబంధించిన వర్క్ అయితే నడుస్తుంది అనుకుంటున్నా. ఇక్కడ చూసుకోండి, ఒక పాము పడగ అయితే రెడీ చేసి అయితే ఉంచిర్రు. ఇదైతే ఒక 6 అయితే తయారు చేస్తారంట, 6 లేకుంటే 7. ఇక్కడ చూసుకోండి, కరెక్ట్ మెజర్మెంట్ తీసుకొని అయితే తయారు చేస్తారు. ఇక్కడ ఒకటి ఉంది, ఇంకా లోపల కూడా ఒకటి ఉంది, అది కూడా చూపిస్తా. ఇక్కడ చూసుకోండి 4 అయితే రెడీ చేస్తారు. ఇప్పటికైతే 4 అయితే రెడీ అయితే అయిపోయింది. ఇక్కడ చూసుకోండి, ఈ విధంగా అయితే రెడీ అయితే అయిపోయింది. ఇంకా మనకు హస్తాలకి సంబంధించిన ఆయుధాలు వస్తాయి కదా, ఆయుధాలు కానివ్వండి, లడ్డు హ్యాండ్ కానివ్వండి, సేమ్ షేప్లో అయితే చేస్తారు. ఈ టైప్లో అయితే చేస్తారు అన్నమాట. నిన్నటి దాకా అయితే డీటెయిలింగ్ లేకుండే, ఖాళీ నార్మల్లీ ఈ టైప్లో అయితే ఉండే. కానీ ఇప్పుడైతే మనకు అడ్డంగా ఇంకా క్రాస్గా నిలువుగా మొత్తం వెల్డింగ్ అయితే చేసుకురు. వెల్డింగ్ కూడా మనకు స్ట్రాంగ్ చేసారు చూసుకోండి హ్యాండ్స్కి కూడా, ఎందుకంటే మనకు ఆయుధాలు వస్తాయి కదా, దానికి సంబంధించిన వెల్డింగ్ కూడా ఇది చేసేసుకురు. ఇక్కడ చూసుకోండి, ఇక్కడైతే ఎన్ని హ్యాండ్స్ అయితే ఉన్నాయి, అవే హ్యాండ్స్ మొత్తం ఇంకా ఫిక్స్ చేయలేదు. ఈరోజు సాయంత్రం వరకు అయితే ఇవి కూడా ఫిక్స్ అయిపోతాయంట. దాని తర్వాత ఇక 2 డేస్లో అయితే మనకు మట్టి వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి. 2 లేకుంటే 3 డేస్లో అయితే వరిగడ్డితోనే అయితే మట్టి వర్క్స్ సంబంధించిన వర్క్ అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇంకా ఇక్కడైతే ఇంకొకటి అయితే రెడీ చేస్తుర్రు. 4 రెడీ అయిపోయినాయి, ఇంకొకటి అయితే రెడీ చేస్తుర్రు. ఇంకా ఎన్ని ఉంటాయో, ఇంకా 6 లేకుంటే 5 అయితే ఉంటాయి. ఇవన్నీ చూసుకోండి, ఈ విధంగా అయితే కటింగ్ చేసుకొని పీసెస్లోకి వెళ్ళి చేసి ఇట్లా క్రాస్లో అయితే ఇస్తారన్నమాట. చూసుకోండి, ఈ విధంగా అవుతుంది. మనకు వినాయకుని పాదాలకు సంబంధించిన వర్క్ అయితే నడుస్తుంది. ఈరోజు పాదాలు అయితే రెడీ చేస్తారన్నమాట. అక్కడ చూసుకోండి, వినాయకుని పాదాలు అయితే మస్తు పెద్దగా వస్తాయి. ఈసారి వినాయకుని కాళ్ళు ఎంత పెద్దగా ఉందంటే పాదాలు ఎంత పెద్దగా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఇక్కడ చూసుకోండి, ఈ విధంగా అయితే ఉంది. మనకు వినాయకుని మొత్తం తడకల అడ్డం ఉండడం వల్ల ఏం కనిపిస్తలేదు. ఇక్కడ షోల్డర్ కనిపిస్తుందా మీకు? ఈ సైడ్ అయితే షోల్డర్ ఉంది, ఇక్కడ ఒక షోల్డర్, మనకు బొజ్జ భాగం అయితే ఇది ఉంది. ఇక్కడైతే వర్క్ చేస్తుర్రు. ఆయుధాల మనకు హ్యాండ్స్ దగ్గర అయితే వర్క్ అయితే చేసుకుంటారు. ఇక్కడ లెగ్ దగ్గర కూడా ఏదో వర్క్ అయితే నడుస్తుంది. మెజర్మెంట్స్ తీసుకొని అయితే చేస్తుర్రు అన్నమాట. ఇంకొక మనకు ఈ సైడ్ అయితే చూసేసుకుందాం ఏం అప్డేట్ అయిందో ఏముందో. ఇక్కడైతే ఏం అప్డేట్ లేదు, ఏం అప్డేట్స్ అయితే లేవు. ఓన్లీ స్టార్ట్ అవుతుంది మనకు గడ్డి వరకు అయితే ఎల్లుండి దాకా అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈరోజు సాయంత్రం కూడా నేను లైవ్ వస్తే వరకు అయితే ఇంట్రెస్టెడ్ ఉందో వాళ్ళైతే వచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి లైక్ అయితే చేసేసుకోండి. ఈ విధంగా అయితే అవుతుంది మొత్తం తయారీ అయితే ఇట్లా అయితే అవుతుంది. ఎక్కువ అప్డేట్స్ లేవు ఇప్పుడైతే, ఎక్కువ అప్డేట్స్ దొరకవు మనకు. ఎందుకంటే ఇంకా మట్టి వర్క్ స్టార్ట్ కాలేదు కదా. మట్టి వర్క్ స్టార్ట్ అయితే అప్పుడైతే మొత్తం అప్డేట్ అయితే దొరుకుతుంది. అప్పుడు మనకు ఫుల్ మీకు అయితే ఎంటర్టైన్మెంట్ మస్తు అయితే మన వినాయకుని ఎట్లా మేకింగ్ చూసి అయితే ఎంతో హ్యాపీ అనిపిస్తుంది. అప్పుడైతే మస్తు అప్డేట్ అయితే కవర్ చేస్తాను నేను, లైవ్ కూడా వస్తా. అప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, కొంచెం సపోర్ట్ చూపించండి మీది. చూసుకోండి, మన అన్న వాళ్ళు అయితే వెల్డ్ అయితే చేస్తారు. కరెక్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి కదా,
అందుకోసమే కరెక్ట్ సుత్తితోని కొట్టి మెజర్మెంట్ తీసుకొని అయితే వెల్డింగ్ అయితే నడుస్తుంది. చూసుకోండి. ఇక్కడ వస్తే కొంచెం సేఫ్గానే ఉండాలి, ఎందుకంటే పైనుంచి మనకు అది వెల్డింగ్ చేసేది ఫైర్ అయితే పడతానే ఉంటుంది. ఎవరైతే మనకు యూట్యూబర్స్ లోపలికి వస్తుర్రో లేకుంటే వీడియో తీసుకుని వస్తుర్రో కొంచెం దూరం నుంచే తీసుకోండి, ఎందుకంటే మనకు సేఫ్ కాదు. పైనుంచి అయితే ఫైరింగ్ పడుతుంది, లేకుంటే ఏదైనా చిన్న ఐరన్ రాడ్ పడ్డా మనకు కష్టమే. అందుకోసమే కొంచెం సేఫ్గా అయితే ఉండండి అందరూ. ఈ విధంగా అయితే ఫైరింగ్ పడుతుంది అనమాట. ఈ చిన్న పడ్డా మనకైతే మస్తు డ్యామేజ్ అవుతుంది, మన హెయిర్స్ కూడా కాలవచ్చు. అందుకనే కొంచెం సేఫ్గా అయితే చేయండి అందరూ. ఇక చూసిర్రు కదా గైస్, ఇదైతే మనకు మార్నింగ్ అప్డేట్ అయితే ఉంది. ఇంకా ఏం అప్డేట్స్ అయితే కాలేదు. మనకు ఈవినింగ్ దాకా అయితే ఏమైనా అప్డేట్స్ అవ్వచ్చు. ఇప్పుడైతే చూద్దాం ఏముంటుందో, ఏం అప్డేట్ ఉంటుందో. ఇప్పటికైతే ఇంతనే అప్డేట్ ఉంది, ఇంకా ఏం కాలేదు. ఖాళీ హ్యాండ్స్ సైడ్కి హ్యాండ్స్ స్విచ్ చేస్తారు, ఫేక్ స్విచ్ చేస్తారు. ఇంకా పాము పడగలకు సంబంధించిన వరకు అయితే నడుస్తుంది. ఇంకా ఏం అప్డేట్ అయితే లేదు. సాయంత్రం వరకు అయితే లైవ్ వస్తుంది, అప్పుడైతే అందరూ జాయిన్ కాండి. ఇంకా మన ఛానల్లో ధూల్పేట్ కళాకారులకు సంబంధించిన వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. మీకైతే లోయెస్ట్ ప్రైస్లో గణేష్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడైతే మీకు ప్రతి ఒక్క గణేష్ పేరు, ఇంకా మన మండపం పేరు అయితే తెలుస్తుంది అన్నమాట. ఇప్పటిదాకా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో, జై శ్రీ గణేష.